ప్రతి సంవత్సరం కూడా శాంతి సమావేశం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మరి మన మండలంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన మండలంలో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు. కుల మతాలకు అతీతంగా మరి మైనారిటీ సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ ఈ గణేష్ ఉత్సవాల్లో వాళ్ళు కూడా ముందుండి పాల్గొంటారు. వారిని కూడా ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే మన పూర్వీకుల నుండి కూడా ఎలాంటి కుల మతాలు లేకుండా అన్న తమ్ముళ్ళలాగా మరి ఒక కుటుంబ సభ్యుల్లాగా మెదులుకొని వస్తుంటాం. మన గ్రామీణ ప్రాంతాలు ఆ విధంగానే ఉంటాయి. ప్రతి ఒక్కరం కూడా అన్న మామ కాక తాత అని ఇట్లా వరుసలు పెట్టుకునే మన గ్రామీణ ప్రాంతాలు కాబట్టి చక్కటి పల్లెటూరు వాతావరణం అనేది మరి అలాంటి సంఘటనలు ఏమి జరగవు. కానీ కొన్ని దురదృష్టవశాత్తు కొన్ని సంఘటనలు జరుగుతాయి మన అజాగ్రత్త వల్ల. ఎందుకంటే గతంలో కొన్ని జరిగిన సంఘటనలను మనం గుర్తు చేసుకోవాలి. పక్క విలేజ్ అనంతరం గ్రామంలో వినాయక నిమజ్జన కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానిస్తే మేము మా ఫాలోవర్స్ అంతా 50-60 మందికి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ క్రాకర్స్ రాసేటప్పుడు అది పైకి వెళ్ళి వచ్చేసి మా సోదరులకి ఈ కన్ను దగ్గర పేలింది. అది పేలడం వల్ల గుడ్డు అప్పటికప్పుడు ఎగిరిపోయింది. కన్ను ఎగిరిపోయింది. మేము ఉటావుటిన అతని స్కార్పియో బండి వేసుకొని ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. కానీ కన్ను అసలు లేదు అతనికి. వేరే కన్ను తర్వాత వేసుకున్నాం. మళ్ళా ఒక 4 years అనుకుంటా మన కుమర్దల గ్రామంలోనే నిమజ్జన కార్యక్రమం శోభయాత్ర చేస్తున్నప్పుడు మరి ఇక్కడే మా సోదరుని కొడుకు అతను పైన ఎలక్ట్రిషియన్ వైర్ తరిగి ఆ ట్రాక్టర్కు షాట్ వచ్చి అక్కడికి